మిత్రులారా, ఒక్కసారి తెలంగాణలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాస్వామిక పాలన అందిస్తామని చెప్పేసి ఒక మహిళను అరెస్ట్ చేయడానికి 20 మంది పోలీసులు మఫ్టీలో పోతే ఇదెక్కడి ప్రజాస్వామ్యం రా అని చెప్పేసి దేశం నవ్వుకుంటే కపిల్ సిబిల్ లాంటి వాళ్ళు కామెంట్లు పెడుతుంటే ఇంకా ఈ ప్రభుత్వానికి సిగ్గొస్తలేదు. మిత్రులారా, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. నిర్వహిస్తుర్రా మిత్రులారా? ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు 25,000 రూపాయల పింఛన్ ఎవరిచ్చిర్రు, ఎక్కడిచ్చిర్రో చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తాము, 250 గజాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిర్రా మిత్రులారా? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్నారు. చేసిర్రా మిత్రులారా? ఏం చేసిర్రని చెప్పేసి 5 హామీలు గ్యారంటీలు అమలు చేసినామని నిండు శాసన మండలిలో అబద్ధాలు ఆడుతుంటే మౌనంగా ఉన్న మనమే వాళ్ళు తప్పుల మీద తప్పులు చేయడానికి కారకులమవుతున్నాం.